ఈ మీకెవ్వరికి తెలియని సంగతి నేను ఒకటి చెప్తాను. ఏంటంటే ఈ చంద్రబాబుకి అసలు దైవభక్తి లేదు. స్వయంగా అతను చెప్పినటువంటి మాటని మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను నేను. ఇతను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవగానే 95లో అసెంబ్లీలో అతను చెప్పిన మాట అనమాట. నన్ను అందరూ అడుగుతున్నారు ఏ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది అది ఇదంటే, ఏమీ లేదు, నా శక్తే నేను నిలబడి నేను కష్టపడి పైకి వస్తా ఉన్నాను, అందువల్ల నా కష్టంతోనే నేను ఏదైనా సాధించుకోగలుగుతున్నాను తప్ప ఏ దేవుడి మీద నాకు నమ్మకం లేదని చాలా స్పష్టంగా చెప్పాడు ఈ వ్యక్తి. అంటే ఎంత పరమ నాస్తికుడో మీరు అర్థం చేసుకోండి. ఇట్లాంటి వ్యక్తి ఈ రోజు హిందూ మతాన్ని పాడు చేయటం కోసమే ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మతాన్ని మరి వాడుతా ఉన్నాడు. మనం ఒక్క మాట చెప్పుకుందాం, మనము వేరే ఏ మతంలోనైనా సరే, సిక్కు మతం గాని లేకపోతే క్రిస్టియన్ మతం గాని ఇస్లామీ గాని ఏ మతంలో తీసుకున్నా సరే ఈ విధంగా వాళ్ళ దేవుళ్ళ మీద అదే విధంగా వాళ్ళ ప్రసాదాల మీద ఇంత దుష్ప్రచారం చేసి అదంతా కూడా అబద్ధమని తేలిపోయినటువంటి వ్యక్తిని ఎవరైనా వదిలిపెడతారా? వాళ్ళ చట్టాల ప్రకారంగా, అంటే వాళ్ళ మత చట్టాల ప్రకారంగా, వాళ్ళ నిబంధనల ప్రకారంగా ఆ వ్యక్తిని బహిష్కరిస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గనక ముఖ్యమంత్రి పదవిని లాగేసేయకపోవచ్చు, కానీ వాళ్ళ మతం నుంచి అతన్ని బహిష్కరించేసి ఇతన్ని పూర్తిగా వెలేస్తున్నాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు. దురదృష్టం కొద్ది ఏంటంటే ఈ హిందూ మతానికి ఏ విధమైన కట్టుబాట్లు లేవు, ఏ విధమైనటువంటి నియమాలు లేవు. ఎవడు ఏ విధంగానైనా మాట్లాడవచ్చు, ఎట్లయినా తిట్టొచ్చు, దేవుళ్ళని తిట్టొచ్చు. వాళ్ళకి చెప్పుల్లో కూడా బొమ్మలేసి చెప్పులు తయారు చేసి కంపెనీలు అమ్ముకోవచ్చు. అప్పుడు కూడా వీళ్ళకి సిగ్గు రాదు అంతే. ఎందుకంటే ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళంతా కూడా హిందూ మత ద్వేషులు. వీళ్ళకి కులం లేదు, కులం ఉంది, మతం లేదు, కులం ఉంది. ఆ కులాన్ని కాపాడుకోవటానికి ఇంకెన్నో అబద్ధాలు ఇతను ఆడుతూనే ఉంటాడు.